వీటిని అక్కన్న మాదన్న గుహలు అంటారు. అంటే ఒకే రాయిని తీసుకొని చెక్కారు. పైకి వెళ్తుంటే పాములు కూడా ఉంటాయి అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. కాసేపట్లో కోతులు కూడా వచ్చేస్తాయని అంటున్నారు. త్వరగా వెళ్ళేసి వచ్చే. అయ్యా హనుమంతు, మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టకు నేను వెళ్ళిపోయినంత వరకు, ఓకేనా? థ్యాంక్ యూ. మనం కొండ మీదకి వచ్చాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఉన్న ఏదైనా ఎలా ఉందో దాన్ని ఆ విధంగా విడిచిపెట్టేయాలి, ఎటువంటి విఘాతం కల్పించకూడదు, కల్పిస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా అని. స్వామివారి యొక్క ప్రత్యేకత, బ్రహ్మసూత్రం ఉన్న శివాలయము చాలా చాలా స్వామివారి లింగ రూపంలోని చాలా అద్భుతంగా సాక్షాత్కరించారు. భారతదేశం ఒక శైవ క్షేత్రం, భారతదేశం ఎందరో మహాత్ములు నడిచిన ఒక పుణ్యక్షేత్రం, భారతదేశం సీతారాముల నిలయం, అదే ఆదర్శం, అదే ఒక కుటుంబానికి నిదర్శనంగా నిలబడింది. భార్యాభర్తల సాంప్రదాయం కొనసాగుతుందంటే అది సీతారాముల పుణ్యం వల్లే. వాళ్ళు ఆ రోజు నడుచుకోవడం వల్ల ఈరోజు మిగతా జన్మ ఎత్తిన మనుషులందరూ కూడా ఆ విధంగా కొనసాగిస్తున్నారు. గణాధిపప్ప మౌర్య స్వామివారు ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెక్కబడిన ఈ చరిత్ర, ఒక్కసారి మన భారతదేశ చరిత్రను, ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి తిరగేస్తే మనకి తెలుస్తుంది. ఈ ఫస్ట్ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్న సబ్జెక్టులు అస్సలు భారతదేశ చరిత్ర గురించి కరెక్ట్గా ఉండదు. ఆ పై ఉన్న బుక్స్ చదివితే మనకు కరెక్ట్గా తెలుస్తాయి అవి. అంటే ఆధునిక యువతకి భారతదేశం పట్ల కానీ చరిత్ర పట్ల కానీ ఎంత అవగాహన అస్సలు లేదు. వాటి యొక్క అద్భుతాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఒక గుహను చెక్కాలంటే ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని మందరు అధీనంలో ఉండి చేశారనేది చాలా అద్భుతంగా మనం గ్రహించుకోవాల్సిన విషయాలు.